ఇంకా ఇలాంటివేం జరగకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందా? లేదంటే చెప్పండి, ఈసారి కాలేజీ ప్రెసిడెంట్ ఎవరు వద్దని చైర్మన్ గారికి చెప్పేస్తాను. ఎందుకు సార్? చూస్తున్నారు కదా మా ఫ్రెండ్షిప్ ని. ఎలక్షన్ స్మూత్ గా జరుగుతుంది, ఎలాంటి వైలెన్స్ జరగదు సార్. గుడ్, ఈ మాట మీదే ఉండాలి. ఉంటాం సార్. ఓకే. నిజమేంటో మీకు అర్థమైంది కదా? అందుకే కదా ప్రేమ్, ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. చూద్దాం మాట మీద నిలబడుతుందో లేదో. సరే సార్. చామంతి, నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. వెయిట్ చేయి. ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది నిజమ్మా. నువ్వే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యావని వాగిన వీడియో ఇంకా నా దగ్గరే ఉంది. ఎలక్షన్స్ అయ్యే వరకు నువ్వు ఏ మాత్రం తోక జాడించినా ఈ సినిమా బయటపడుతుంది. ఇది గుర్తుపెట్టుకో, నీకే మంచిది. ఇదా సంగతి. మీ ఆంటీకి చెప్పు, చాలా సంతోషిస్తారు. చూస్తావే, చెప్పాలిగా, చెప్పు. నిషా, నిన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నాను కదా, ఎందుకు ఆన్ చేసావు? ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసావు? ఆంటీ, అంతా తలకిందులైపోయింది ఆంటీ. మీరు నా కోసం చేసిన ప్లాన్ ఆ చామంతి నాకే రివర్స్ చేసింది ఆంటీ. అదా? అదేం చేసింది నిషా? అది మేమెక్కడున్నామో కనిపెట్టేసి అక్కడికి వచ్చేసింది ఆంటీ. వాట్? నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నావన్న సంగతి చామంతికి ఎలా తెలిసింది? ఏమో తెలీదంటీ. నిషా, మీరు దానికి తెలిసేలా ఏమీ చెయ్యకపోతే అక్కడికి చామంతి ఎలా రాగలదు? సరిగ్గా ఏం చేశారో ముందది చెప్పు. అంటే ఆంటీ, అది ఎలాగూ నేనే ప్రెసిడెంట్ని కాబోతున్నాను కదా అని. కదా అని నాన్సకుండా ఏం చేశావో చెప్పు. ఫేస్ బాగా టాన్ అయిందని, ప్రమాణ స్వీకారానికి కొంచెం అందంగా కనిపిద్దామని రోజా అక్కకి బ్యూటీషియన్ని గెస్ట్ హౌస్కి పిలిపించమని చెప్పాను. కానీ అక్క చెప్పిన బ్యూటీషియన్ రాలేదు. అలా చామంతొచ్చిందా? ఎగ్జాక్ట్లీ ఆంటీ. అది అని తెలియక. నీ కిడ్నాప్ మాట దాని ముందు మాట్లాడావా? అవునాంటీ, అదంతా వీడియో తీసి బయట పెడతానని బెదిరించేసరికి ఆ పరిస్థితుల్లో ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వచ్చి నేను కిడ్నాప్ అవ్వలేదు, చామంతికి ఏ సంబంధం లేదు అని నా నోటితో నేనే చెప్పాల్సొచ్చింది. ఎంత పని చేశావు నిషా! నిన్ను ప్రెసిడెంట్గా చేద్దామని అంతా పగడ్బందీగా ప్లాన్ చేస్తే నువ్వే ప్లాన్ని ఫ్లాప్ చేసుకున్నావు. అసలక్కడికి ఎవరక్కడికి వచ్చారన్నది గమనించాల్సిన పని కూడా లేదా నీకు? చామంతియే బ్యూటీ పార్లర్ లేడీలా వస్తుందని మేం ఎక్స్పెక్ట్ చేయలేంగా ఆంటీ. మరది ఎలా తెలివిగా పసిగొట్టొచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎలా అయితే ఏంటి నిషా? మొత్తం చెడగొట్టేశావు కదా, ఎలా వస్తే? రేపే ఎలక్షన్స్ ఆంటీ, ఇంకేం చేయలేమా? నేను మీ సర్వెంట్తో ఓడిపోవాల్సిందేనా? అసలది తలుచుకుంటేనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఫీల్ అవ్వకు నిషా, రేపటి వరకు టైం ఉందిగా. ఈలోపు దాన్ని ఎలా ఓడించొచ్చో ఆలోచించి నీకు చెప్తాను. సరే ఆంటీ. నిషా, కాస్త కేర్ఫుల్గా ఉండుంటే ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు.
ఆఫ్టర్ ఆల్ ఆ పనిదానికి నువ్వు భయపడాల్సిన అవసరం వచ్చుండేదే కాదు. అత్తయ్య, తెలిసింది. స్టూడెంట్ సెలక్షన్స్కి నా పాలిటిక్స్ ఎందుకులే అనుకున్నా. దాని తెలివి చూపించిందంట కదా. ఇక ఈ రమాదేవి తెలివేంటో రేపు దానికి చూపిస్తా. ఆంటీ, ఇదే ఫైనల్ ప్లాన్ నిషా. దీన్ని కూడా మీరు పాడు చేసుకుంటే ఇంక తర్వాత నేను చెయ్యడానికి ఏమీ ఉండదు. లేదాంటీ, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. ప్లాన్ ఏంటో చెప్పండి. రేపు మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు క్లియరా? క్లియర్ ఆంటీ. చేసేయ్. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండండి. నేనేం చెయ్యాలో చేసుకుంటూ వెళ్తాను. ఓకే ఆంటీ. ఓకే. మళ్ళీ నాకు గెలిచి ఎనర్జీ ఇచ్చారు. ఈసారి మాత్రం ఈ ప్లాన్ని స్పాయిల్ అవ్వనివ్వను. ఈ ప్లాన్ని స్పాయిల్ చేయను. షూర్గా ఆ చామంతిని ఓడిస్తాను. రాసిపెట్టుకోండి ఆంటీ, ఇది ఫిక్స్. గుణ, ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇక నీకు నేనున్నాను. ఇక నా చేతుల్లోంచి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. చామంతికి ఓటమంటే ఏంటో చూపిస్తాను. చామంతి, రేపు నువ్వు ఓడిపోవడం, నిషా గెలవడం ఖాయం. ఇది ఈ రమాదేవి ఫిక్స్ చేసిన ప్లాన్. మీ పేరమ్మా? చామంతి.